తెలంగాణలో పవర్ కమిషన్ విచారణ తుది దశకు చేరింది. అనుమానాలు ఎవిడెన్స్ విచారణ పూర్తి కావడంతో తుది రిపోర్టుపై కసరత్తు చేస్తోంది. ఈ నెల 31తో పవర్ కమిషన్ కాల పరిమితి ముగియనుంది. దీంతో ఈలోపే ఫైనల్ రిపోర్ట్ సమర్పించనుంది ప్రభుత్వం. ఇప్పటికే పవర్ కమిషన్ కాల పరిమితి ముగిసినప్పటికీ నెల రోజులు పొడిగించింది తెలంగాణ సర్కార్. అనుమానాలు ఎవిడెన్స్ ఇచ్చిన వాళ్లను క్రాస్ ఎగ్జామిన్ చేసేందుకు అవకాశం కల్పిస్తూ గతంలో కేసీఆర్కు కమిషన్ లేఖ రాసింది. అయితే దానికి కేసీఆర్ స్పందించలేదు. దీంతో మరోసారి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాసి యోచనలో పవర్ కమిషన్ ఉంది. దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ ఇస్తారు. శేఖర్, చెప్పండి, కేసీఆర్కు మరోసారి లేఖ రాసి యోచనలో పవర్ కమిషన్ ఉన్న నేపథ్యం. అయితే అసలు ఈ ఎంక్వైరీయే పనికి రాదు, దీనికి ఎలాంటి అథెంటిసిటీ లేదు అనేది కేసీఆర్ వాదనగా మొదటి నుంచి చూస్తున్నాం. సో వాట్ నెక్స్ట్? రైట్ హరి, మొత్తానికి పవర్ కమిషన్ ఇన్వెస్టిగేషన్ ఫైనల్ అయిపోయింది. ఫైనల్ రిపోర్టును పవర్ కమిషన్ రెడీ చేస్తుంది. గడిచినటువంటి 10 రోజుల నుంచి పవర్ కమిషన్ చీఫ్ ఎల్ నరసింహారెడ్డి ఫైనల్ రిపోర్ట్ను తయారు చేసేటువంటి బిజీలో ఉన్నారు. ఇక టెక్నికల్ ఎవిడెన్స్ అన్నింటినీ కూడా గ్యాదర్ చేశారు. 3కు సంబంధించినటువంటి ప్రాజెక్టులు, ఒకటి ఛత్తీస్గఢ్ ఒప్పందాలు, భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్లకు సంబంధించినటువంటి అంశం మీదనే ఈ కమిషన్ ఏర్పడింది. వీటిల్లో జరిగినటువంటి అవకతవకల మీద కమిషన్ విచారణ చేసింది. గతంలో విద్యుత్ శాఖలో పనిచేసినటువంటి సెక్రటరీలను కావచ్చు, అధికారులను కావచ్చు, అట్లాగే టెండర్లకు సంబంధించినటువంటి వ్యక్తులను కావచ్చు, ఇట్లా పూర్తి స్థాయిలో విచారణ కంప్లీట్ చేసింది. ఫైనల్ రిపోర్ట్ను ప్రస్తుతం రెడీ చేస్తుంది. అయితే ఈ గతంలోనే ఈ ఫైనల్ రిపోర్ట్ 31వ తేదీలోపు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కేసీఆర్ కోర్టుకు వెళ్ళడం వల్ల ఈ వారం 15 రోజులు డిలే అయిందని చెప్పుకోవాలి. జూలై మొదటి వారంలో రిపోర్టు ప్రభుత్వానికి ఇస్తుందని అంచనా వేసినప్పటికీ కోర్టు కేసు వల్ల మరికొంత ఆలస్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి పవర్ కమిషన్ గతంలో ఆయన లేవనెత్తినటువంటి అంశాల మీద లేఖ రాసింది. ఏవైనా అనుమానాలు ఉంటే కనుక సాక్షులను క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి, అట్లాగే నీ దగ్గర ఇంకేదైనా సాక్ష్యాలు ఉంటే డైరెక్ట్గా కమిషన్ దగ్గరికి వచ్చి చెప్పొచ్చు అన్నటువంటి అంశంతో లేఖను పంపింది. ఆ లేఖ మీద రిప్లై ఇవ్వకుండా కోర్టుకు వెళ్ళారు. ఇప్పుడు ఆ అంశం మీద కసరత్తు చేస్తూ ఉంది. మరొకసారి కేసీఆర్కు లేఖ రాసి లేఖ మీద స్పందిస్తే ఓకే, లేదు అని అంటే పూర్తి స్థాయిలో నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి నివేదికను అందించేటువంటి యోచనలో పవర్ కమిషన్ ఉంది. ఓకే శేఖర్.